మరాఠీ గడ్డపై పోలింగ్ మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. రేపే మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 9,63,00,000 మంది ఓటర్లు ఉండగా 4,136 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,186 పోలింగ్ బూత్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మహావికాస్ ఆఘడి మహాయుతి కూటముల మధ్య దాదాపు 2 నెలల పాటు హోరాహోరీగా జరిగిన ప్రచారానికి సోమవారంతో తెరపడింది. రేపు పోలింగ్ ఉండడంతో పార్టీలకు పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టాయి. రాత్రికి రాత్రి రాజకీయాలు మార్చేందుకు నోట్ల కట్లకు పనిచెప్పాయి. అధికారం కోసం మహారాష్ట్రలో 6 ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికార కూటమి మహాయుతిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులు నిలిపింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అభ్యర్థుల్లోని ఎన్సీపీ 59 మందిని పోటీలోకి నింపింది. ఇక విపక్ష కూటమి మహావికాస్ ఆఘడ్లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్కు చెందిన ఎన్సీపీ ఉన్నాయి. కాంగ్రెస్ 101 మంది అభ్యర్థులను బరిలోకి నింపింది. శివసేన యూబీటీ 95 మందిని, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 86 మందిని పోటీలోకి దించింది. ఇక సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. ఇక బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా ఎంఐఎం కూడా తమకు పట్టునని భావిస్తున్న 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది. ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని మోడీ, అమిత్ షా, యోగి, షిండే విస్తృతంగా ప్రచారం చేయగా మహావికాస్ ఆఘడికి మద్దతుగా రాహుల్ గాంధీ, ఖర్గే, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ కూడా కాంగ్రెస్ గెలుపు కోసం 3 రోజుల పాటు అక్కడ పర్యటించారు. హిందుత్వ ఎజెండా, రిజర్వేషన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మహిళల భద్రత వంటి అంశాలు ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపనున్నాయి. ఇక మహారాష్ట్రతో పాటు జార్ఖండ్లో రేపు 2వ విడత పోలింగ్ జరగనుంది. 38 నియోజకవర్గాల్లో 522 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో గిరిజన ప్రాంతాలు అధికంగా ఉండడంతో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చాకు అత్యంత కీలకం కానుంది. ఇక్కడ ఫలితాలే వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎవరు పాలించేది తేల్చనుంది. ఈ ప్రాంతంలో మొత్తం 38 సీట్లలో 18 సీట్లలో ఫలితాలను సంతల్ గిరిజనులు తెలుస్తారు. పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా భారీగా బలగాలు మోహరించింది. జార్ఖండ్లో మొత్తం 81 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వాటిలో తొలి విడతలో ఈ నెల 13న 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. 43 స్థానాలకు 683 మంది అభ్యర్థులు పోటీ పడగా 66.18% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ కలిసి మహాగఠబంధన్గా పోటీ చేస్తుండగా బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, జేడీయూ, లోక్ జనశక్తి, రామ్ విలాస్ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి.